జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, పుష్య అమావాస్య ఈరోజు. ఈ పుష్య అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు కదా, దానికి పేరు ఎలా వచ్చింది? ఈ చొల్లంగి అమావాస్య అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లా వాళ్లకు సంబంధించినటువంటి పండుగ. అది నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందింది. అందువల్లనే పంచాంగాల్లోనూ క్యాలెండర్లలోనూ కూడా చొల్లంగి అమావాస్య అని ప్రత్యేకించి ఇస్తూ ఉంటారు. ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య. ఆ చొల్లంగి తీర్థము అనేటువంటి పేరు కూడా ఉన్నది. పెద్ద తిరునాళ జరుగుతూ ఉంటుంది. అసలు తిరునాళ అనే పదానికి భగవంతుని గురించి చేసేటువంటి ఉత్సవము. తిరు అంటే భగవంతుడు, నాడు అంటే ఆ రోజు అని అర్థం. ఆ 15 రోజులు భగవంతుడు ఆ ప్రదేశంలో అక్కడ నివసించి ఉంటాడు కనుక ఆ 15 రోజులు ఆ ఉత్సవాన్ని జరుపుతారు. చొల్లంగి ఉత్సవం దాని పేరు. అయితే ఈ చొల్లంగి అనేటువంటి పేరు ఈ అమావాస్యకి ఎందుకు వచ్చింది అంటే, ఈ ఉత్సవం కానీ ఈ తిరునాళ్ళ కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే, ఈ చొల్లంగి అనే గ్రామం ఉన్నది సముద్రపు ఒడ్డున, కాకినాడకు దగ్గరగా ఉంటుంది చొల్లంగి అనే గ్రామం. అసలు మొట్టమొదట అక్కడ ప్రారంభమైంది ఈ అమావాస్య ఉత్సవం. పౌర్ణమి నుంచి దీక్ష తీసుకుని వాళ్ళు ఆ 15 రోజులు సముద్ర స్నానం చేసి అక్కడ దేవతారాధన సాధనగా చేస్తారు. అమావాస్యతో అది పూర్తవుతుంది. ఈ 15 రోజులు ఎవరు చేస్తారు అంటే ఆ గ్రామానికి చెందిన వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. ఒక అమావాస్య నాడు మాత్రం దేశాల నుంచి విదేశాల నుంచి కూడా ప్రత్యేకించి ఆ సమయంలో అక్కడికి వచ్చి అక్కడ సముద్ర స్నానం చేయాలి ఆ భగవంతుని సన్నిధిలో అనేటువంటి ఆలోచనతో అనేక మంది తీర్థ ప్రజలు అక్కడికి చేరుకుంటారు కనుక దానికి ఆ ప్రత్యేకత కలిగింది. రామాయణాన్ని అనుసరించి కూడా ఓ చరిత్ర ఉన్నది చొల్లంగి అమావాస్యకు. రామచంద్రుడు అరణ్యవాసం చేసే సమయంలో అనేక చోట్ల సంచరిస్తూ అక్కడికి కూడా వచ్చాడు అని. ఆ వచ్చినప్పుడు ఈ అమావాస్య నాడు ఆ సముద్రము వద్ద ఉండి అతడు చేయవలసినటువంటి తీర్థ విధులు ఇవన్నీ చేసి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అనేటువంటి ప్రతీతి కూడా లోకంలో ఓ కథ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవము అని మనం వాగ్వివాదాలు చేసుకునే కన్నా ఆయన ప్రతిష్ఠించాడు అని విశ్వసిస్తే ఆనందం. ఎవడో తీసుకొచ్చి పెట్టాడు అంటే అందులో అంత ఆనందం ఉండదు. కనుక మనకు కావలసింది ఆనందమే కానీ దుఃఖం కాదు కదా. అందువల్ల రాముడే అక్కడ ప్రతిష్ఠ చేశాడు అంటంలో మనమేమీ సందేహించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఆ ప్రతిష్ఠ చేసింది కూడా ఎప్పుడు అంటే అమావాస్య నాడే. ఈ చొల్లంగి అమావాస్య అని ఎప్పుడు చెబుతున్నామో అప్పుడు ప్రతిష్ఠ చేసి అక్కడ తీర్థ విధులు ఆచరించి ఆ సముద్ర స్నానం చేశాడు కనుక ఆ రామచంద్రుడే సాక్షాత్తు పరాత్పరుడే ఆ విధంగా అక్కడ ఆచరించాడు కనుక ఈ విధంగా అమావాస్య నాడు అక్కడ స్నానం చేసి తీర్థ విధులు పెట్టుకుని పెద్దలను తలుచుకుని ఆ ఉత్సవంలో పాల్గొనటం ఒక సంప్రదాయంగా లోకంలో వచ్చింది. ఆ సంప్రదాయాన్ని అనుసరించే ఈ పుష్యమాసంలో చిట్ట చివరి రోజున అమావాస్య నాడు తప్పక ఆచరిస్తారు. అలా ఆచరించడం వల్ల ఆచరించిన వాళ్ళంతా ఎన్నో ఫలితాలను పొందినట్లుగా మనకు రుజువులు ఉన్నాయి. ఆ కారణం చేత అంత గొప్పది చొల్లంగి అమావాస్య. ఆ చొల్లంగి అనేది ఎందుకు వచ్చింది అంటే ఆ ఊరు పేరు చొల్లంగి, అందువల్ల అక్కడ ఉత్సవం జరుగుతుంది కనుక ఆ పేరు వచ్చింది. అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా పనిచేస్తారు. గురుగారు, దానికి తోడుగా ఆదివారం కూడా కలిసి వచ్చింది. అమావాస్య ఆదివారం రెండు కలిసి ఉంటే అదేమైనా ప్రత్యేకత ఉంటుందా దానికి? ఆదివారం అనబడేటువంటిది ఎవరికి ప్రతీకగా ఉన్నది అంటే సూర్య భగవానునకు ప్రతీకగా ఉన్నది. ఆ ఆదివారం నాడు సూర్య భగవాను యొక్క తీక్షణత విడిగా చాలా గొప్పగా ఉంటుంది. ఆయన యొక్క శక్తి కూడా భూమండలానికి ఇనుమడింపు చేసి వస్తుంది. కేవలం ఒక కిరణానికి ఒక 10% శక్తి ఉన్నది అనుకుంటే ఆదివారం నాడు 100% ఉంటుంది.
వైద్యులు కూడా డి విటమిన్ వచ్చేటువంటి ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్లను ఎప్పుడు వేసుకోమని చెబుతారు? వైద్యులు కూడా ఆదివారం నాడు వేసుకోండి అని చెబుతారు. ఎందుకంటే ఆ డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యభగవాను నుంచి వస్తుంది. కేవలం ఈ ట్యాబ్లెట్ వల్ల మాత్రమే కాకుండా సూర్యుని యొక్క శక్తి కూడా వాళ్ళకు వస్తుంది. రెండు కలుస్తాయి కనుక వాళ్ళు ఆ విటమిన్ కలిగి అనారోగ్యాన్ని పోగొట్టుకుంటారు అనేటువంటి ఆలోచనతో శాస్త్రం బాగా చదువుకున్న వైద్య శాస్త్రంలో గొప్పవాళ్ళైన వైద్యులు కూడా చెబుతున్నమాట. ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారవేసే అవకాశం లేదు. ఆ సూర్యభగవాను యొక్క తీక్షణ ఆదివారం ఉంటుంది. అమావాస్య నాడు చంద్రుడు అసలు కనపడడు కనుక పరిపూర్ణంగా ఎవరి శక్తిని పొందుతాం? మనం సూర్యభగవానుని శక్తినే పొందుతాం. రాత్రిపూట కూడా ఆయన శక్తితోనే మనం బ్రతుకుతున్నాం. చంద్రుడు ఆ రోజున అసలు కనపడడు, చంద్ర కళలు ఉండవు. ఆ కారణం చేత పరిపూర్ణమైనటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం పొందటానికి అవకాశం ఉన్న రోజు ఏదయ్యా అంటే కేవలం సూర్యభగవానుని యొక్క అనుగ్రహం పొందటానికి అమావాస్య నాడు ఉంటుంది, ఆదివారం నాడే. అందుకనే అమావాస్య ఆదివారం నాడు కనుక కలిసి వచ్చినట్లయితే ఆ రోజు ఉన్నతమైన ఉత్సాహంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పితృదేవతలు. దేవతలకు ఉత్సాహం ఉండదు, చంద్రుడు ఉండడు కనుక. కేవలం భూలోకంలో ఉన్న వాళ్లకు అమావాస్య కనుక ఉత్సాహం ఉండదు. కానీ ఎవరు ఉత్సాహపడి ఆనందపడి ఉంటారు అంటే పితృదేవతలు ఆనందంగా ఉంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు పితృదేవతలు. పితృదేవతలు అంటే ఏ గృహాలలో మరణించిన వాళ్ళంతా వెళ్ళిపోయి పితృదేవతలుగా ఉంటారు అని కాదు. ముక్కోటి దేవతలలో ఈ పితృదేవతలు కూడా ఒక విభాగం. గంధర్వులు, యక్షులు, కిన్నరులు ఎట్లాగో పితృదేవతలు కూడా ఒక భాగం దేవతల్లో. వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు కనుక ఆ అమావాస్య నాడు ఆదివారం అమావాస్య కనుక కలిసి వస్తే ఆ సూర్యుని యొక్క దివ్యత్వాన్ని కూడా మనం పొందవచ్చు. రెండవది ఆ పితృదేవతలకు చేయవలసిన పితృయజ్ఞములు, పిండ ప్రదానములు కనుక చేసినట్లయితే ఆ ఆదివారం అమావాస్య కలిసిన రోజు, అందువల్ల వాళ్ళు ఆనందపడి మనకు దివ్యమైన వరాలు ఇస్తారు ఆ పితృదేవతలు. అందువల్ల అమావాస్య ఆదివారం కలిసి వస్తే చాలా దివ్యమైనటువంటిది అని చెప్పారు. గురుగారు, భగవంతుడికి సంకల్ప వికల్పాలు ఉండవని అంటారు. మరి అలాంటప్పుడు ఈ సృష్టి భగవంతుడి సంకల్పంతో ఎలా ఏర్పడింది? తన కొరకు ఏదైనా ఒక కర్మను ఆచరించడానికి ప్రారంభం చేసి దాన్ని తలుచుకోవటాన్నే ఇలా చెయ్యాలి అని తలుచుకోవటాన్ని సంకల్పము అని అంటారు. కల్పము అంటే అనుకోబడినది అని అర్థం. సంకల్పము అంటే మంచిగా అనుకోబడినది అని అర్థం. అందువల్ల నేను ఒక యజ్ఞం చేద్దామని అనుకున్నానయ్యా అని అనుకుని దానికి కావలసిన విధానాన్ని పొందటం ఒక సంకల్పం. దేనికోసం యజ్ఞం చేస్తున్నాం? మన యొక్క ప్రయోజనం కోసం చేస్తున్నాం. పాపాన్ని పోగొట్టుకోవడానికి, పుణ్యాన్ని పొందటానికి, లేదా ఇదిగో ఈ కోరిక తీరటానికి. దశరథుడంతటి వాడు పుత్రకామేష్టి చేశాడు. దేని కొరకు చేశాడు? పుత్ర సంతానాన్ని పొందడం కోసం చేశాను కనుక ఒక కోరిక తీర్చుకోవటానికి చేసినట్లయితే దాన్ని సంకల్పము అంటాం. మనం చేస్తే అది సంకల్పం. భగవంతుడు చేసేది ఆయన యొక్క ధర్మం. అది సృష్టి మరలా చెయ్యటం అనేటువంటిది భగవంతుని యొక్క ధర్మం. ఎప్పుడు చెయ్యాలి అనేటువంటిది భగవంతుడే ఆలోచిస్తాడు. ఏ సమయంలో చెయ్యాలి అని, ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న మళ్ళీ మనలో ఉదయిస్తుంది. ఎందుకు చెయ్యాలి? ఆయా జీవులు అతఃపూర్వం ఉన్నటువంటి జన్మలో చేసిన కర్మల యొక్క ఫలితములు అనుభవించాలి కనుక వాళ్ళు మరల జన్మించవలసిన ఆవశ్యకత ఉన్నది కనుక సృష్టి చెయ్యాలి అనుకుని చేశాడు. వాళ్ళు జన్మించవలసినటువంటి ఆవశ్యకత లేక మోక్షానికే వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ పుట్టాలి అనే సంకల్పం భగవంతుడు చేసేటువంటి అవకాశం లేదు. అలా చేసినట్లయితే జన్మరాహిత్యం అనే పదమే వచ్చేటువంటి అవకాశం లేదు. జన్మరాహిత్యం కలుగుతోంది అంటే మళ్ళీ పుట్టే అవకాశం లేదు. మరి వాళ్ళని ఎందుకు మళ్ళీ జన్మించడానికి సంకల్పం చేయలేదు భగవంతుడు? వీళ్ళనే ఎందుకు చేశాడు? కర్మఫలాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్లకు మాత్రమే జన్మనివ్వటానికి సంకల్పం చేస్తాడు.
తన కొరకు కాదు, ఎవరి కొరకు? ఈ చేసిన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు, వాళ్ళు చేసిన కర్మఫలాలు వాళ్ళు అనుభవించాలి కనుక చేస్తారు. అందువల్ల భగవంతుడు ఈ పని చేయాలి అనుకున్నాడే తప్ప తన కొరకు తాను సంకల్పించలేదు ఏ విషయాన్ని. కనుక భగవంతునకు సంకల్పము లేదు, వికల్పము లేదు, అసలు రూపమే లేదు. రూపం ఉంటే కదా సంకల్పం చేయటానికి. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, అవ్యయుడు, అతీతుడు అని చెప్పబడింది. కనుక ఆయనకి సంకల్పం ఎక్కడిది? తన డ్యూటీ మాత్రమే చేశాడు భగవంతుడు. ఎవరెవరి కర్మఫలాలు ఉన్నాయో వాళ్లకు మళ్ళీ జన్మనివ్వాలి కనుక సృష్టి ప్రారంభించాడు అంతే. గురుగారు, కర్ణుడి జన్మ వృత్తాంతం గురించి కుంతికి తెలుసు, అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని పాండవులకి ఎందుకు చెప్పలేదు? ఏ స్త్రీ కూడా చెప్పదమ్మా. కారణం ఏమంటే వివాహాత్ పూర్వము సంతానాన్ని ఏ స్త్రీ పొందదు. వివాహాత్ పరమే. వివాహమే దేని కొరకు? కేవలం ఆ పెళ్లి కొడుకు వివాహం చేసుకునే సందర్భంలో ఆ పెళ్లి కుమారుని చేత పెండ్లి చేయించేటువంటి పురోహితుడు చెబుతాడు. ఆ మాటను ఎవరో అనాలి, ఆ మంత్రాన్ని ఎవరు అనాలి అంటే పెండ్లి కుమారుడే అనాలి. ఈ కలి ప్రభావం చేత, ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల చేత ఏ పెళ్లి కొడుకు అంటల్లా. ఏమని అనాలి? ధర్మ ప్రజా సిద్ధ్యర్థం స్త్రియం ఉద్వహే అని మంత్రం ఉన్నది. ధర్మ ప్రజా సిద్ధ్యర్థం స్త్రియం ఉద్వహే. ఆ పెండ్లి కూతురు తండ్రి కూడా చెబుతాడు, ఇయం కన్య, ఈ పిల్లను నీ కొరకు సహధర్మచరీతవా, నీతో పాటు ధర్మాన్ని అనుసరించడం కోసం నీ వద్దకు వస్తున్నదయ్యా, నేను పంపిస్తున్నాను నా కుమార్తెను అని చెబుతాడు. అది కూడా ఎవరు చెప్పాలి? ఆ పిల్ల తండ్రి చెప్పాలి. ఇప్పుడు ఈ రెండు మంత్రాలు కూడా అయ్యగారే చెబుతున్నారు, పురోహితుడే చెబుతున్నాడు. వాళ్ళు చెప్పట్ల, వాస్తవంగా వాళ్ళ చేత అనిపించాలి. ధర్మ ప్రజా సిద్ధ్యర్థం స్త్రియం ఉద్వహే. కనుక వివాహం దేని కొరకు? సంతానమును పొందుట కొరకే వివాహం. అరయన్ వంశము నిల్పనే కదా వివాహంబు అని బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో చెప్పారు. కనుక దేనికయ్యా వివాహం అంటే సంతానం కోసం. ఆ సంతానాన్ని పొందాలి కనుక వివాహం. కానీ ఏదో బజార్లో తిరగడానికో, వీకెండ్లో హోటల్స్కి వెళ్ళడానికో, లేదు ఇంట్లో పని చేయకుండా పని మనిషి కావాలి డబ్బులు తీసుకోకుండానో కాదు. కనుక ఆ వివాహము ఎందువల్ల పొందుతున్నాము అంటే సంతానం కోసం. అది కూడా ఎటువంటి సంతానం? ధర్మ ప్రజా సిద్ధ్యర్థం అని చెబుతున్నాం. ధార్మికమైనటువంటి సంతానమును పొందుట కొరకు. అందువల్ల ఆ వివాహ ప్రక్రియ వచ్చినదే దానికోసం వచ్చింది. ఆ సంతానము దేని కొరకయ్యా అంటే వెళ్ళిపోయినటువంటి వాళ్లకు సంవత్సరానికి ఒక్కసారైనా పిండ ప్రదానం, పితృయజ్ఞం చేయటం కోసం. ఒకవేళ చెయ్యకపోతే ఏమవుతుందండి అని కనుక ప్రశ్న వేసినట్లయితే వాళ్లకు ఉత్తమ లోకాలు కలిగేటువంటి అవకాశం ఉండదు. ఈ లోకంలోనే ఎక్కడో చెట్లకు తల్లకిందులుగా వేళ్లాడుతూ ఉంటారు. రామాయణంలోనే సగరుని యొక్క కొడుకులు చేసినటువంటి తప్పు పని చేత ఒక్కడు ఇద్దరు కాదు 60,000 మంది పుత్రులు చేసినటువంటి దోషం చేత వాళ్ళు చెట్లకు తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటే వాళ్లకు పిండ ప్రదానం చేసి తిలోదకాలు ఇవ్వటం కోసం అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు వీళ్ళందరూ తపస్సు చేశారు ఆకాశగంగను తీసుకురావటం కోసం. కనుక అంత వివాహము అనబడేటువంటిది అంత ప్రత్యేకమైనది, అంత గొప్పది. కనుక ఇప్పుడు సంతానం పొందాలి అంటే ఏం కావాలి? వివాహం జరిగి తీరాలి. వివాహం జరగకుండా సంతానాన్ని పొందితే ఏమంటారంటే దాన్ని అనాచారము అంటారు. అనకూడదు ఆ మాట. అసలు అంత మాట, అసలైన మాట చెప్పడానికి సందేహించాలి అనేవాడు కూడా. అందుకోసమని ఏ స్త్రీ ఇతడు కూడా నా పుత్రుడే, వివాహం కాకముందు కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని చెబుతుంది? ఏ స్త్రీ చెప్పలేదు. అందుకోసమనే తన కొడుకులకి చెప్పలేదు. రెండవ విషయం, ఆ కలిగినటువంటి కర్ణుడు ఎవరి పక్షంలో చేరాడు? కౌరవ పక్షంలో చేరాడు. ఎప్పుడైతే కౌరవ పక్షంలో, అది శత్రుపక్షం పాండవులకు, కౌరవ పక్షంలో చేరినటువంటి వాడు ఈ కర్ణుడే నీకు అన్నగారు అని ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ఇక రాజ్య భాగాన్ని కోరుకోడు.
అతడి ఆలోచనను అనుసరించి కర్ణుడినే తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. కానీ కర్ణుడు వస్తాడా? రాడు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం ప్రకారం కౌరవులందరూ సంహరింపబడాలి. కనుక ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? కుంతీదేవి తన కొడుకులకు చెప్పకుండా చేశాడు. అలా చేయటం చేత ఆవిడ చెప్పలేదు. సంకల్పం అంతా నడిపించిందంతా పరమాత్మయే, మొత్తం భారతాన్ని. కనుక ఆవిడ చెప్పేటట్టుగా చేయలేదు, చెప్పకుండా ఆపాడు. దానివల్ల కర్ణుడు అక్కడే ఉన్నాడు. మూడవ విషయం, కర్ణుడిని అర్జునుడే సంహరించాలి. ఈ కర్ణుడు గత జన్మలో ఎవరు అంటే సహస్ర కవచుడు అనేటువంటి ఒక రాక్షసుడు. అందులో మొత్తం సహస్ర కవచాల్లో అన్ని కవచాలను నారాయణ అవతారంతో భగవంతుడే ఛేదించాడు. ఒక్క కవచం మిగిలి ఉన్నది. ఆ కవచంతోనే కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. ఇప్పుడు దాన్ని ఛేదించగలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే అర్జునుడు ఒక్కడే. నరనారాయణుల అవతారంలో నరుడు ఎవరు అంటే ఈ అర్జునుడే. ఆ జన్మలో ఇతడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు అర్జునుడు. గత జన్మలో 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఆ కవచాన్ని భేదించేటువంటి అవకాశం లేదు. అందువల్ల అర్జునుని చేతిలోనే కర్ణుడు మరణించాలి. ఆ కర్ణుని మరణానికి వ్యూహాన్ని పన్నింది ఎవరు అంటే కృష్ణ పరమాత్మయే. ఆ వ్యూహంలో కుంతీదేవి తన కొడుకులకు ఈ విషయాన్ని చెప్పకుండా ఉండటం కూడా ఒక భాగం. అందువల్లనే చెప్పలేదు. గురుగారికి మరో సందేహం. మాయలేడి వృత్తాంతంలో లక్ష్మణుడు సీతను వదిలిపెట్టి రాముని వెంట వెళ్ళాడు. ఇది ధర్మం అంటారా? ఖచ్చితంగా ధర్మమే, అధర్మం మాత్రం కాదు. ఇక్కడ 2 అధర్మాలు సీతమ్మ చేసింది. మొట్టమొదటి అధర్మం ఏమిటి అంటే సాక్షాత్తు పరమాత్మయే సీతమ్మ చేసింది. అంటే సీతమ్మను తప్పు పట్టడం కాదు, సహజమైనటువంటి స్త్రీ యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూపించింది సీతమ్మ, లోకానికి చెప్పడం కోసమే. ఆ సీతమ్మ సాక్షాత్తు పరబ్రహ్మమే తన భర్త అయినటువంటి రామచంద్రుడు. ఆ విషయం సీతమ్మకు ఖచ్చితంగా తెలుసు. సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపమే సీతమ్మ అయినప్పుడు రామచంద్రుడు నారాయణుడు అన్న సంగతి తెలియకుండా ఉంటుందా? సాక్షాత్తు పరాత్పరుడే రామచంద్రుడు. తన భర్త పరాత్పరుడు అని తెలిసిన ఒక సాధారణమైన అనుచితమైన రూపంలో ఉన్న బంగారు లేడిని అడగటం అనేటువంటిది అధర్మం. అంత పరమాత్మయే తనవాడైనప్పుడు బంగారు లేడిని అడుగుతుందా? ఈ బంగారపు లేడిని నాకు చూపించాలి, నాకు తెచ్చివ్వాలి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని నా స్నేహితులకు, నా యొక్క తోడి కోడండ్రకు, వాళ్ళందరికీ చూపించాలి అనేటువంటి ఒక సాధారణమైన స్త్రీ యొక్క తత్వాన్ని పొంది ఉండటం అధర్మం. రెండవది అధర్మం ఏమయ్యా? రామచంద్రుడు ఆ లేడి వెంట పడినప్పుడు మారీచుడే లేడిగా వచ్చాడు కనుక ఆ రాక్షసుడు ఏం చేశాడు? ధ్వన్యనుకరణ చేశాడు. మొట్టమొదటి మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరయ్యా అంటే మారీచుడే. ఆ ధ్వనిని అనుకరణ చేశాడు. ఎవరి ధ్వనిని అనుకరణ చేశాడు? రామచంద్రుని యొక్క ధ్వనిని. ఆ ధ్వనిని మాత్రమే అనుకరణ చేయడం కాకుండా హా సీత, హా లక్ష్మణ అని ఆశ్రమంలో ఉన్న వీళ్ళిద్దరినీ తలుచుకున్నాడు. ఈవిడకు, ఈ సీతమ్మ తల్లికి భ్రమ కలగటం కోసం ఆ భ్రమలోకి చేరుకోవటం అనేటువంటిది కూడా అధర్మం. ఈ 2 ఎందుకు చేసింది అంటే రావణ సంహారం జరగాలి కనుక. రావణ సంహారం అనేది ఖచ్చితంగా జరగాలి. అతడు రాక్షసుడు. అంతేకాదు జయ విజయులు శాపాన్ని పొంది భూలోకంలో రాక్షసులుగా వచ్చారు. 3 జన్మలు ఉండాలి అని భగవంతుని యొక్క నిర్ణయం. ఆ 3 జన్మల్లో మొదటిది జన్మ ఏది అంటే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు. 2వ జన్మ ఏది అంటే రావణ కుంభకర్ణులు. ఈ జన్మ కూడా దాటితే కదా 3వది అనుభవించేది వాళ్ళు. దాటించవలసిన వాడు కూడా ఎవరు అంటే భగవంతుడే. ఆ భగవంతుడు ఎవరు అంటే రాముడే. ఆ రాముడు ఆ పని చేయడానికి తాను సహకరించాలి భార్యగా. అందుకోసమనే లక్ష్మణుణ్ణి ఏం చేసింది? నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పింది. ఆవిడికి తెలుసు, అరిచింది ఎవరో. సీతమ్మకు తెలియక కాదు, తెలిసే నీవు వెళ్ళవయ్యా, మీ అన్నగారికి ఏదో ప్రమాదంగా ఉన్నది
అతడు సాక్షాత్తు పరాత్పరుడైతే అతడికి ప్రమాదం జరుగుతుందా? ఆ విషయం తెలియదా ఆమెకు? తెలుసు. అయినప్పటికీ వెళ్ళాలి. అతడు రావణాసురుడు రావాలి, తనను అపహరించాలి. ఆకృతంగా ఆ కారణం చేత రావణాసురుడిని రాముడు మాత్రమే సంహరించాలి, ఇంకెవరు సంహరించలేరు. ఆ పరిస్థితుల్లో అతడు వెళ్ళకపోతే సీతమ్మ ఒక్క అనరా అని మాట అన్నది. రామకార్యాన్ని పూర్తి చేయటం కోసమే అన్నది. ఇదే సూక్ష్మ ధర్మం అంటే. ఏమిటా రామకార్యం? రావణాసురుడిని సంహరించుట. ఇతడు ఇక్కడ ఉండగా కుదరదు. అందువల్ల ఏమన్నది సీతమ్మ తల్లి? రాముడు గనక ఇక్కడకు రాకపోతే నన్ను నీవు పొందవచ్చు కదా అని ఆలోచిస్తున్నావు అన్నది. ఎవరిని? లక్ష్మణుడు. లక్ష్మణుడు ఏ విధంగా సేవ చేశాడు వాళ్లకు? ఆ సీతమ్మ తల్లి ఆభరణాలు సుగ్రీవుడు చూపిస్తే రామచంద్రుడు అవి చూడలేక లక్ష్మణునకు ఇస్తే లక్ష్మణుడు ఏం చెప్పాడు? నాహం జానామి కేయూరాణి నాకం జానామి వివిధై ఆభరణాన్ని అహమపి జానామి నూపురాణి నిత్యం పాదాభివందనం అన్నాడు. అంత గొప్ప క్యారెక్టర్ అది. అన్నా, నా వదినమ్మ ధరించేటువంటి ఇతరమైన నగలేవి నాకు తెలియదయ్యా. కాళ్లకు పెట్టుకునేటువంటి ఆ అందెలు పట్టీలు మాత్రమే తెలుసు నాకు. అవి కూడా ఎందుకు తెలుసు అంటే నిత్యం పాదాభివందనం. అన్ని సంవత్సరాలు ఆ వదినమ్మతో అన్నతో ఉన్నా పాదములు తప్ప పాదముల నుండి పైకి చూడలేదు లక్ష్మణుడు. ఇంత మగవాడు లోకంలో ఎక్కడ దొరుకుతాడు ఇటువంటి వాడు? కనుక ఆ లక్ష్మణుణ్ణి అటువంటి మాట సీతమ్మ ఎప్పుడైతే అన్నదో ఆ మాట భరించలేక ఈ మాట బయటికి తెలియకూడదు అనే ఉద్దేశంతోనే ఏమైనా సరే సీతమ్మ తల్లిని ఎలా రక్షించుకోవాలో అలా తర్వాత రక్షించుకుందాం అనే భావనతో లక్ష్మణుడు వెళ్ళిపోయాడే తప్ప అధర్మం చెయ్యాలి అనే ఉద్దేశంతో కాదు. కనుక లక్ష్మణుడు వెళ్ళటం ధర్మమే. సీతమ్మను రావణాసురుడు అపహరించడం జరగవలసిందే, రావణ సంహారము జరగవలసిందే. గురువుగారు, శుక్రవారం నాడు గోర్లు కత్తిరించరాదు, క్షురకర్మ చేయరాదు అని చెప్తారు, ఎందుకని? శుక్రవారం నాడు పులికాపు కూడా చేయకూడదు. పులికాపు అంటే ఎంట ఉన్న విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అవి తీసి తుడిచి మళ్ళీ గంధం బొట్టు పెడుతూ ఉంటాం. శుక్రవారం నాడు మాత్రం చేయకూడదు. కారణం ఏమంటే శుక్రునికి సంబంధించిన వారమే. మనకు 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాల్లో 2 గ్రహాలు ఛాయాగ్రహాలు. 9 2 తీసేస్తే ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఈ 7 గ్రహాలకు ప్రతీకగా 7 వారములు ఉన్నాయి. రవికి ఆదివారం, చంద్రునికి సోమవారం, అంగారకునకు మంగళవారం, బుధునకు బుధవారం, బృహస్పతికి గురువారం, శుక్రునకు శుక్రవారం, శనిదేవునకు శనివారం. 7 వారాలు, 7 గ్రహములకు ప్రతీకలు. శుక్రుడు ఎవరికి గురువు అంటే రాక్షసులకు గురువు. అందువల్ల ఆ రాక్షస తత్వం పరిపూర్ణంగా నిండి ఉన్నటువంటి వాడు గనుక శుక్రాచార్యుడు. విద్య విషయంలో శుక్రాచార్యుడు చాలా గొప్పవాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. బృహస్పతి ఎంతటి వాడో శుక్రాచార్యుడు కూడా అంతటి వాడే. కానీ ఆ శుక్రాచార్యుడు ఎవరిని ఆశ్రయించారు అంటే రాక్షసులను ఆశ్రయించాడు. ఆ కారణం చేత ఆ లక్షణాలను కొన్నిటిని పొంది ఉన్నాడు. అటువంటి సమయంలో మనం మంగళకరమైనటువంటి పనులు చేయరాదు. అందుకొరకే క్షవరం చేయడం అనేటువంటిది కూడా మంగళమే. క్షవర మంగళం అని కూడా అంటూ ఉంటారు. అందుకని ఆ శుక్రవారం నాడు ఆ పని చేయకూడదు. పులిగాపు చేయకూడదు. అంతే వేళ్లను శుభ్రం చేయటం. గోళ్ళు తీయుట అంటే మనకు కలిగిన వేలుని శుభ్రం చేయటం. అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు ఆ వేళ్లతో అంగన్యాస కరన్యాసములు అని ఉంటాయి. ఆ అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు గోరు తగలరాదు, వేలు మాత్రమే తగలాలి. కనుక ఏం చేయాలి? ఆ గోళ్ళు తీయాలి. తీయటమే మంగళకరమైన విషయం. అందువల్ల ఆ శుక్రవారం నాడు మాత్రం ఆ పని చేయవద్దు. మంగళవారం నాడు కూడా ఆ పని చేయవద్దు. ఆ వారమే మంగళవారం కదా. కేవలం శుక్రవారమే కాదు, పూర్వపు రోజుల్లో అసలు మంగళవారం నాడు బార్బర్ షాపులు తీసి ఉండేవి కావు.
మూసేసేవారు. వాళ్లకు ఆదివారం సెలవు కాదు, మంగళవారం సెలవు ఉండేది క్షురకుల యొక్క షాపులన్నీ కూడా మా చిన్నతనంలో. అందువల్ల శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా గోళ్ళు తీయకూడదు, క్షురకర్మ చేయకూడదు. ఇంకా పులిగాపు భగవంతునికి అవి తీసి కడగటం, శుభ్రం చేయటం అలా చేసి మళ్ళీ అక్కడ పెట్టకూడదు. మిగిలిన వారాల్లో చేయవచ్చు, సోమవారం బుధవారం ఆయా వారాల్లో చేయవచ్చు. గోళ్ళు తీయటం కానీ క్షురకర్మ చేయటం కానీ. ప్రత్యేకించి శాస్త్రం పెద్దలు మనకు ఏం చెప్పారు అంటే సోమవారం నాడు శ్రేష్టం, ఒకవేళ ఆనాడు కుదరకపోతే బుధవారం నాడు శ్రేష్టం. మిగిలిన రోజులలో చేయరాదు. ఒకవేళ చేసినట్లయితే ఆయుక్షీణము కలుగును అని చెప్పబడి ఉన్నది, మిగిలిన వారాల్లో కనుక చేసినట్లయితే. అందున శుక్రవారం అసలు చేయకూడదు. ఆ శుక్రవారం నాడు కూడా ఆడపడుచులు ఇంట ఉన్నటువంటి వాళ్ళు అసలు చేయరాదు. మంగళకరమైనటువంటి పనులు కదా అవి, ఆ రోజున చేయకూడదు. విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందువల్ల శుక్రవారం నాడు క్షురకర్మ చేయరాదు, గోళ్ళు తీయరాదు, మంగళవారం నాడు తీయకూడదు, శనివారం నాడు కూడా తీయకూడదు, ఆదివారం నాడు అసలు చేయరాదు. ఒక్క సోమవారం బుధవారం ఈ 2 రోజుల్లో మాత్రమే నఖ నికృంతనం క్షురకర్మ ఇవి చేయవచ్చు అని చెప్పారు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.